శేఖరం రా కూర్చో. మీరు మా కోరికలను ఆమోదిస్తున్నారా? అక్షరాల తీసేసిన వర్కర్స్ అందరినీ మళ్లీ పనిలోకి తీసుకునేందుకు యాక్సెప్ట్ చేస్తున్నాను. అలాగే సుబ్బయ్యకి ₹1,00,000 నష్టపరిహారం చెల్లిస్తాను. మరి ఈ స్ట్రైక్ పీరియడ్ లో జీతాలు కూడా ఇస్తాను. ఎవరి మీద ఏ చర్య తీసుకోవాలని హామీ కూడా ఇస్తున్నాను. అంతేకాదు మీ మిగతా డిమాండ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సంతకం చెయ్యి. ఇంకా చూస్తానండి బావా. ముందు మీరు సంతకం పెట్టివ్వండి. ఓకే ఓకే, ఎవరి ముందు చేస్తే ఏముంది. ప్లీజ్. అమ్మయ్యా, ఇవాళ నుంచి మళ్ళీ మీరు మేము అంతా స్నేహితులేనండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ నిమ్మరసం. హరి, ఇంత జరగటానికి మీ అబ్బాయే కారణం. అతను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వస్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొత్తానికి సాధించావు బావా. ఏమైంది బావా? నా కడుపులో ఏదో వికారంగా ఉంది. ఆకలి కడుపు మీద నిమ్మరసం పడింది కదా, వికటించుంటుంది. సైకిల్ తీసుకొస్తానుండు. రేయ్ శేఖర్, యు ఆర్ ఫినిష్. నువ్వు తాగిన నిమ్మరసంలో విషం కలిపావురా. గేటు దాటే లోపల నువ్వు చస్తావు. నా ఫ్యాక్టరీకి పట్టిన దరిద్రం వదులుతుంది. అదే కార్మికుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను నిరాహార దీక్ష చేపట్టానురా. ఏది సాధించాలనుకున్నానో అది సాధించాను. ఈ కాగితాన్ని నా సోదర కార్మికులకు అప్పగించి నేను కన్ను మూసినా పర్వాలేదు. రేయ్, ఆ కాగితాలు లాక్కోండ్రా. నేనే సన్యాసి. సన్యాసిని కాదు బావా, బ్రూటస్ తమ్ముణ్ణి. మర్యాదగా కాగితాలు ఇచ్చే.
గారు సమ్మె విషయం మాట్లాడతాను రమ్మంటే మేమిద్దరం లోపలికి వెళ్ళామమ్మా. వారికి మాకు రాజీ కుదరలేదు. బావ ఆవేశంగా నడిచి వస్తున్నాడు. నీరసంగా ఉన్నావు బావ, నా భుజం మీద చేవేసినాడు అన్నాను, వినిపించుకోలేదు. నడుస్తూ తూలి లారీ కింద పడిపోయాడమ్మా. బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. వద్దమ్మా వద్దు, నా బిడ్డని కండలుగా చేసి నాకు అప్పగిస్తే నేను భరించలేనమ్మా. వెంటనే దహన సంస్కారాలకు పంపించమ్మా. రూల్స్ అమ్మా, కనీసం ఊరేగింపుగానైనా శవాన్ని ఆసుపత్రి దాకా తీసుకొస్తావమ్మా. అలా కప్పండి రా ఎర్రజెండా. కార్మిక పోరాటంలో అంతిమ శ్వాస విడిచిన అమరవీరుడికి జోహార్లు సమర్పించండి రా. విహంగం ఎగసిన వేళ మరణ మృదంగం పలికిన వేళ ఒక సీజరు మరణించాడు, అభిమన్యుడు ఇలా కొరిగాడు. ఏది ప్రతిధ్వని, ఏది ప్రతిధ్వని. ప్రళయ విహంగం ఎగసిన వేళ మరణ మృదంగం పలికిన వేళ. విషం కక్కుతూ కదం తొక్కిన పన్నగాల విష పన్నాగల్లో స్నేహం ద్రోహం చేయి కలిపిన కలియుగ పద్మ వ్యూహంలో చలరేగిందొక మృతి ధ్వని, వెక్కి వెక్కి ఏ దిక్కులేక విలపించే కార్మిక ప్రతిధ్వని. సాగే మృతిధ్వని, ఏది ప్రతిధ్వని. కన్నులు కావవి ఎండమావులు, కఠోర ధర్మపు గుండెలోతులు. మాంగళ్యానికి వైధవ్యానికి కట్టుపడనివి ఆమె చూపులు. క్షుద్ర శిక్షకై నిద్రలేచిన రుద్ర కాళికా నయన ఘోష చలరేగే కార్మిక రణధ్వని, కోరే ప్రతిధ్వని. ఏది ప్రతిధ్వని. ప్రళయ విహంగం ఎగసిన వేళ మరణ మృదంగం పలికిన వేళ ఒక సీజరు మరణించాడు, అభిమన్యుడు ఇలా కొరిగాడు. ఏది ప్రతిధ్వని, ఏది ప్రతిధ్వని. అక్క, ఏమిటి ఏమిటి పిచ్చి దాంట్లో? రవి, ఈ నిర్భాగ్యురాలికి అంత అదృష్టం కూడానా?
తాళి కట్టిన భర్త రక్తం మడుగులో పడుంటే కన్నీళ్లు కూడా పెట్టలేని బ్రతుకైపోయిందిరా నాది. బాధపడకక్క, బావ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు దీక్ష మనలో శాశ్వతంగా ఉంటాయి. ఆయన చిందించిన నెత్తురు రక్త తిలకంగా నీ నుదుట శోభించాలి. ఆయన ఆదర్శం నీ ఊపిరికి తోడై, ఆయన అడుగుజాడలే నీకు తోడునీడ కావాలి. ఆయన ఆవేశం నీ గుండెల్లో ప్రతిధ్వనించాలక్క, ప్రతిధ్వనించాలి. రవి, మన ప్రేమకి పెద్దవాళ్ళ కలహాలు అడ్డవుతాయా? లేదు రోజా, మా అక్క మొహం చూసిన ప్రతి క్షణం మీ నాన్న మీద పెదనాన్న మీద కోపం తగిలినా అది నిష్కల్మషమై నిన్ను దూరం చేసుకోవద్దనే చెప్తుంది. థ్యాంక్ యూ రవి. రోజా, త్వరలో మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. ఇలా ప్రతి అడ్డగాడితో తిరిగితే చీకొడుతున్నా సిగ్గు లేకుండా రోజా వెంట పడిన నువ్వురా అడ్డగాడిదవి. రవి, ఆ ఊళ్ళో నేను మామూలుగా నీతో పాటు కాలేజీలో చదివిన స్టూడెంట్ కావచ్చు, కానీ ఈ ఊళ్ళో బలగం పొట్టు సీతయ్య తమ్ముణ్ణి. అయితే ఏం చేస్తాం? 24 గంటలు తిరగకుండానే రోజాని నా భారీగా చేసుకుంటాను. ఛాలెంజ్. రవి, వాళ్ళన్నీ అడిగితే మా పెద్దనాన్న కాదనలేడు. నువ్వు కాదని చెప్పు. మీ పెదనాన్న బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే నేను చూసుకుంటాను.